తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి వేడుకలకు భోగితో తెలుగు ప్రజలు వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీధి వీధిన ప్రజలు భోగి మంటలు వేసి వాటి చుట్టూరా చేరి ఆడుతూ ఉన్నారు. పల్లె పల్లెన భోగి మంటలు, ప్రజల ఆటపాటలతో సందడి నెలకొంది. ఉదయం నుంచే ఇంటిల్లపాది కలిసి భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. రెండు రాష్ట్రాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. హరిదాసుల కీర్తనలు, ముంగిట మురిపించే ముగ్గులు, గొబ్బెమ్మల పాటలతో ఊర్లన్నీ కొత్త రూపును సంతరించుకున్నాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి మంటలు వేసి సందడి చేస్తున్నారు. తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలు వేసి పాత వస్తువులను అందులో వేస్తూ కొత్త ఆరంభానికి స్వాగతం పలుకుతున్నారు. పాత కష్టాలు, బాధలు, చెడు ఆలోచనలను వదిలిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు అమరాన్ని తాకుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటల్లో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఆటలు పాటలతో సందడి చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు తిరుపతి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, తిరుపతిలో మరి ఎక్కడ చేయనటువంటి విధంగా తిరుపతిలో భోగి వేడుకలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. తిరుపతిలోనే అతి భోగి సందడి ఇదని చెప్పుకోవచ్చు. ఇస్కాన్ వద్ద మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇస్కాన్ వద్ద అత్యంత పెద్ద భోగి మంటలు వేయడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా కూడా ఈ రకంగా ఈ టీటీడీ ఉద్యోగులు, ఇక్కడ స్థానికులు భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ మనం చూడొచ్చు. తిరుపతిలోనే అతి పెద్ద భోగి మంటగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేకువజాము నుంచే భారీ ఎత్తున ఇక్కడికి తిరుపతి పుర ప్రజలు, ఇక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగులు అందరూ చేరుకొని ఇక్కడ భోగి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి అనగానే మనకి భోగి పండుగ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అదేవిధంగా చాలా విశిష్టత కలిగింది భోగి మంట. ఏదైతే భోగి మంటలు వేసుకొని ఇంటిల్లపాది భోగభాగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో గత 25 సంవత్సరాలుగా కూడా భారీ ఎత్తున ఈ రకంగా భోగి మంటలు వేయడం ఆనవాయితీ మనము చూడొచ్చు. తిరుపతిలోనే అత్యంత పెద్దదైన భోగి వేడుక ఇది. భోగి మంటలు చెప్పుకోవచ్చు. ఇది ఇస్కాన్ టెంపుల్కి సమీపంలో ఉన్న గ్రౌండ్లో ప్రతి ఏటా కూడా ఈ రకంగా జరుగుతుంది. మనం చూడొచ్చు. ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున పుర ప్రజలు, ఇక్కడ స్థానికులు, యువతంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఈ భోగి వేడుకలు అత్యంత వేడుకగా జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. గంగిరెద్దులు కూడా మరోవైపు ఇక్కడ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అడిగి తెలుసుకుందాం భోగి పండుగ విశిష్టత. అదేవిధంగా ఇక్కడ ఇంత ఎత్తున భారీ ఎత్తుగా భోగి మంటలు వేయడానికి అంటే ఎవరెవరు సహకరిస్తున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇది ఎప్పటి నుంచి ఈ రకంగా భారీ ఎత్తున చేస్తున్నారు? అంటే భోగి మంటలు సహకారం ఎలా ఉంది? గత 25 సంవత్సరాలుగా టీటీడీ వినాయక్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కలిసి సామూహికంగా భోగి కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా పిల్లలకి ఆటల పోటీలు, ప్రధానంగా రన్నింగ్ రేసు, మ్యూజికల్ చైర్సు, అదేవిధంగా గన్నీ బ్యాగ్స్ లాంటి, క్యారమ్స్, డ్రాయింగ్, క్విజ్ లాంటి పోటీల్ని నిర్వహించడం, మహిళలు కూడా నిరంతరం వాళ్ళ వంటింట్లకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీసుకురావడానికి వాళ్ళకు కూడా టగ్ ఆఫ్ వారు, బకెట్ ఇన్ ద బాల్, హిట్టింగ్ ది ఇండియన్ క్లబ్స్, ముగ్గుల పోటీలు లాంటి కార్యక్రమాల్ని 3 రోజుల పాటు నిర్వహించి ఆ తర్వాత ఈరోజు అన్ని కుటుంబాలందరూ కలిసి భోగి నిర్వహించుకోవడం. ఈ నెల 26వ తారీఖున అందరం కలిసి ఉమ్మడిగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఇది మన టీటీడీ వినాయక్ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మన దేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం మనకి కీలకమైనటువంటి ఆధారం. మన రైతులు పండిస్తున్నటువంటి పంటలకి వాళ్ళకి కావాల్సినటువంటి సహకారం అందించడం అనేటువంటిది మన బాధ్యత.
రెండవది పట్టణీకరణ నేపథ్యంలో క్రమంగా ఇది పల్లెల్లో కూడా ఈ సంస్కృతి కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో పట్టణాల్లో కూడా ఇటువంటి క్వార్టర్స్లు అన్నీ ఉన్న చోట్ల అందరం కలిసి నిర్వహించడం నాకు తెలిసి భారతదేశంలోని ఇది ఒక పెద్ద మంచి ఘటన అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా కమిటీ మొత్తం కూడా నాయకత్వం వహించి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. భోగి వేడుకలతో పాటు ఇక్కడ అనేకంగా యువత కూడా వచ్చి ఇక్కడ ఆటల పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా? ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా టీటీడీ వినాయక్ నగర్ క్వార్టర్స్ వాళ్ళు ఎన్నో ఆటల పోటీలు మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరికీ ఎన్నో పోటీలు నిర్వహించారు. దాని సందర్భంగా వాళ్ళు ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ కూడా చేశారు. ఎంతోమంది ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి 26వ తేదీ వాళ్ళకి ప్రైజెస్ కూడా గెలిచిన వాళ్ళకి ఇస్తున్నారు. ఎన్నో ఇయర్స్గా ఇక్కడ భోగి సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ ఇంతమంది రావడము పార్టిసిపేట్ చేయడం ఇట్లా భోగి సెలబ్రేషన్స్లో చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో అత్యంత వేడుకగా భోగి సంబరాలు అయితే జరుగుతున్నాయి. తిరుపతిలోనే అతి పెద్దదైన ఈ భోగి వేడుకలను తిరుపతి యువత ఇటు పుర ప్రజలంతా కూడా భారీ ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్.